ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపల కోమలో ఉన్న పేషెంట్ మళ్ళీ కోమలోకి వెళ్ళిపోవాలి. ఇందాక మాకొక హెల్ప్ కావాలని అడిగింది దీని గురించే. నీకిప్పుడే 50,000 ఫోన్లో పంపిస్తాను. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తే అతను కోమాలోంచి బయటకొస్తాడని చెప్పారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తను తిరిగి కోమాలోకి వెళ్ళిపోవాలి. అలాగే మేడం. గుణమా, ఏమండి, అసలు ఇల్లు అయితే చాలా బాగా కట్టారు కదండి. అవునే, ఆలస్యం చేసినా వాళ్ళ పెద్దమ్మాయికి చాలా మంచి సంబంధం కుదుర్చుకున్నాడే. ఎంతైనా అదృష్టవంతుడే వాడు. కరెక్టేనండి. ఏంటి కామాక్షి, ఇంట్లో ఎవరో కనిపించట్లేదేంటి? గుండమ్మా, గుండమ్మా! అయ్యో తాతయ్య, కామాక్షి వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. దేనికమ్మా? అది ఏమైంది? ఇంట్లో ఎవరు కనబడట్లేదు? ఎక్కడికైనా వెళ్ళారా? అవును కామాక్షి, పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి స్కెచ్ ఆర్టిస్ట్ ని పెట్టారు కదా. అతను కోమాలో ఉన్నాడు కదమ్మా. లేదు తాతగారు, ఇందాకే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కోమాలో ఉన్న అతను స్పృహలోకి వచ్చారంట. ఏంటే నువ్వు చెప్తోంది? నిజం కామాక్షి. ఆ వార్త తెలియగానే పెద్దమ్మ, పెద్దనాన్న, పల్లవి, వైష్ణవి పిన్ని, అక్షిత వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్లారు. నాకు తెలిసి ఈ పాటికి పెద్దమ్మ కూతురు ఎవరో తెలిసిపోయి ఉంటుంది. మాయమ్మే, మాయమ్మే, నువ్వు బంగారు కొండవి. ఎంత చల్లటి మాట చెప్పావే. ఏమండి, మనకి దూరం అయిపోయిన మనవరాలు ఎవరో కొంచెం సేపట్లో తెలిసిపోతుందండి. తెలిసిపోతుంది. గుండమ్మ కార్చిన కన్నీటికి ఎంత కాలానికి ఆ దేవుడి గుండె కరిగిపోయిందండి. సరే సరే, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం. పద కామాక్షి, రావే పద వెడదాం. పద. అదిగో పెద్దమ్మ వాళ్ళు వచ్చేసారు. పదండి, పదండి. అమ్మా గుండమ్మా, ఆ స్కెచ్ ఆర్టిస్టు కోమాలోంచి బయటకు వచ్చాడంట కదా. నా మనవరాలెవరో తెలిసిందా అమ్మా? ఎలా ఉంటుందో చెప్పారా? మాట్లాడరేంటి? తెలియలేదత్తయ్య. తెలుస్తుందని అక్కడికి వెళ్ళాం, కానీ అక్కడ అలా జరగలేదత్తయ్య. అంటే ఏంటమ్మా? అదే తాతయ్య, ఆ స్కెచ్ ఆర్టిస్టు కోమాలో నుంచి బయటకొచ్చినట్టే వచ్చి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏమండి, ఇప్పుడే కదండి తన బిడ్డ కోసం ఎంతకాలంగా గుండమ్మ కార్చిన కన్నీరికి ఆ దేవుడి గుండె కరిగింది అనుకున్నాను. అయితే కరగలేదా?
కోమాలోంచి బయటికి వచ్చిన వాడు మళ్ళీ వెంటనే కోమాలోకి వెళ్ళిపోవడం ఏంటమ్మా? అదంతా నా దురదృష్టం మావయ్య గారు. డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు తాతయ్య గారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు అంటున్నారు. ఎందుకు జరిగింది అంటే చెప్తుంది కదా మా పెద్దమ్మ, ఇదంతా తన దురదృష్టమని. అతను స్పృహలో ఉంటే తన కూతురు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మా గుండమ్మ మొహంలో ఆనందం చూద్దాం అనుకున్నాం మావయ్య. కానీ దురదృష్టం, మాకు కూడా ఆ రాత లేదు. ఇది అమ్మ దురదృష్టం వల్ల జరిగింది కాదు. ఎవరో తన బిడ్డ తనకి తెలియకూడదని కావాలని చేసినట్టు అనిపిస్తుంది. హే, ఏం మాట్లాడుతున్నావు? అలా ఎవరు కోరుకుంటారు? నువ్వు గాని కోరుకుంటున్నావేమో, మేమైతే కోరుకోవట్లేదు. అంటే పల్లవి అలా అనేసరికి ఏదో ఒక జనరల్ గా చెప్పింది అంతే. అంతే అత్తయ్య. అసలే గుండమ్మ బిడ్డెవరో తెలియట్లేదన్న బాధతో ఉంటే లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు బాధపడకు గుండమ్మ. గుండమ్మా, కోమాలోకి వెళ్ళి స్పృహలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోమాలోకి వెళ్ళినా మళ్ళీ స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా. స్పెషలిస్ట్ని కూడా పిలుస్తామన్నారు. ఖచ్చితంగా స్పృహలోకి వస్తాడు. నువ్వు బాధపడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.